ఎలక్షన్లు జరుగుతాయి అనేది? అందరికీ నమస్కారం అండి. అంటే ఇప్పుడు బీసీలకు సంబంధించింది అంటే కుట్ర చేయాలన్నా, లేకపోతే వాళ్ళకి అన్యాయం చేయాలన్నా వేరే పార్టీలు ఏం చేయరు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి అంటున్నా అంటే, ఏ పని కూడా వాళ్ళు రాజ్యాంగబద్ధంగా చేసింది లేదు. చెయ్యనప్పుడు అది రాజ్యాంగబద్ధంగా ఒక ప్రక్రియ ముందుకు కొనసాగలేనప్పుడు అది సక్సెస్ అవుతుందని చెప్పేసి ఎట్లా అనుకుంటాం? నిజంగా కూడా ఒక పద్ధతి ప్రకారం జరిగి ఉంటే, ఆ ప్రక్రియ కరెక్ట్గా కొనసాగి ఉంటే అది సక్సెస్ అవుతుంది, అది బీసీలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకోవడానికి 100% మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఏం జరిగింది ఇక్కడ? ఏదన్నా అంటే రాజ్యాంగబద్ధంగా మనం అడుగులు వేసే సమయంలో సెంట్రల్ గవర్నమెంట్ దగ్గరికి పోయి వాళ్ళ మీద ఒత్తిడి పెంచి వాళ్ళ దగ్గర ఈ ప్రక్రియను మీరు జరపాల్సిందే అని చెప్పేసి అని ఏదైనా చేసింది ఏమన్నా ఉందా? ఏం చేసింది లేదు. పార్లమెంట్లో కూడా నిన్నగాక మొన్న జరిగిన పార్లమెంట్లో కూడా వాళ్ళ ఎంపీలు ఎక్కడ కూడా ఈ 42% సంబంధించిన ఇష్యూ మాట్లాడింది లేదు, లేవనెత్తింది లేదు. అదేవిధంగా దీన్ని ఒక క్వశ్చన్ అవర్లోనో 0 అవర్లోనో మాట్లాడాలని చెప్పేసి, అదేవిధంగా ఖచ్చితంగా దీన్ని మీరు చర్చలో పెట్టాలని చెప్పేసి అడిగిన దాఖలాలు లేవు. లేకుండా ఒక చర్చ లేకుండా ఏం లేకుండా ఒక నిర్ణయం ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటాం. అంటే సుప్రీంకోర్టు యాజ్ పర్ రాజ్యాంగబద్ధంగానే నిర్ణయాలు తీసుకుంటారు. దీంట్లో ఎవరి సెంటిమెంట్లు కానీ ఎవరి భావోద్వేగాలు కానీ దానికి వర్తించవు. ఇది నిజంగా రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా? ఉంది అంటే గో హెడ్ అంటారు, ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా. లేదు అని అంటే ఎవరు ఎన్ని సపోర్ట్గా చేసినా దానికి అనుకూలంగా, రాజ్యాంగానికి అనుకూలంగా వాళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి కింద వాళ్ళు ఎవరు ఏం చేసిండ్రు అనేది కాదు, మీరేం చేసిండ్రు అనేది ఇక్కడ ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రశ్న. 42% ఇస్తానని అనుకున్నప్పుడు ఆ 42%కి తగ్గట్టుగా జరగాల్సిన ప్రక్రియ మీరు జరపకుండా ప్రతిపక్షాల మీద నెపం వేయటం వలన దాంతో ఏం ఉపయోగం జరుగుతుంది అనేది మేము మొదటి నుంచి చెప్పుకొస్తున్నాం. ఇప్పుడు మీరు ఆ విధంగా వేరే పార్టీలు ఎన్ని ఆటంకాలు కల్పించినా, ఎవరి ఏం కుట్రలు చేసినా అంటే ఏం కుట్రలు చేయడానికి ఉంటుంది? కోర్టు ముందుకు పోయిన తర్వాత ఏం కుట్రలు చేయడానికి ఉంటుంది? కోర్టుకు పోవడమే కుట్ర అంటున్నారు కదా. కోర్టుకు అంటే 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 జనరల్గా వ్యక్తులకు హక్కులు లేవా? అంటే వాళ్ళు కోర్టులకు వెళ్ళొద్దా? లేకపోతే ఒక సామాజిక వర్గానికి మాత్రమే న్యాయం జరుగుతుంది, ఇంకో సామాజిక వర్గానికి న్యాయం జరగట్లేదు, ఇది మాకు రాజ్యాంగ విరుద్ధమైందని చెప్పేసి అడగడం తప్ప? అంటే రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి, ప్రతి వ్యక్తికి ఒక స్వేచ్ఛ అనేది ఉంది కదా, రైట్స్ అనేటివి ఉన్నాయి కదా. సో నాకు అన్యాయం జరుగుతుంది అనుకున్నప్పుడు నేను కోర్టుకు వెళ్ళడంలో తప్పే ఉంది. అదేవిధంగా 60 ఏళ్ల పరిపాలన అనేది 54, 60 సంవత్సరాల పరిపాలనలో ఇవి ఎన్నిసార్లు చూడలేదు మీరు? ఎగుడు దిగుళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నిసార్లు చూడలేదు? మీ ముందు ఇందాక సాయి చెప్పినట్టు మధ్యప్రదేశ్ కావచ్చు, లేకపోతే తమిళనాడు కావచ్చు, వీళ్ళు అనుసరించిన విధానాలు కావచ్చు, అవి మీకు కనపడలేవా? కనపడకుండానే మీరు ప్రక్రియని ఈ రకంగా తీసుకుపోయినారా? ఇప్పుడు మీకు వీళ్ళు ఏంటంటే మీరు ఎవరేం చేసినా మేము పార్టీ పరంగా 42% ఇస్తామని చెప్పేసి ఇంకో మాట మాట్లాడతారు. 42% పార్టీ పరంగా ఇవ్వడానికి ఇదంతా రచ్చ ఎవరికి ఏం అభ్యంతరం ఉంది? వాళ్ళ పార్టీలో 42% ఇచ్చుకొని, 52% ఇచ్చుకొని, 100% ఇచ్చుకొని ఎవరికి ఏం సమస్య లేదు కదా. ఎప్పుడైతే మనం ప్రజాబాహుళ్యంలో అందరికీ సంబంధించిన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే సమస్య అవుతుంది. మీ పార్టీకి సంబంధించిన దాంట్లో ఎవరికి ఏ సమస్య ఉండదు కదా. కాబట్టి వీళ్ళు ఆడుతున్న నాటకాలు, ఆడుతున్న డ్రామాలు ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైపోతున్నాయి. ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా, బీసీ ప్రజలంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు కానీ, కుతంత్రాలు కానీ, ఆడుతున్న నాటకాలు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది. వీళ్ళు ఎంతసేపు ఫీల్డ్లో పోకుండా వీళ్ళు ఇక్కడ కూర్చొని మేము అన్ని చేస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడితే అది అయ్యే అవకాశం లేదు. ఈరోజు సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు కూడా ఏదో బీసీలకు అనుకూలంగా ఇచ్చిందనో, లేకపోతే పోయిన వాళ్ళకి వ్యతిరేకంగా ఇచ్చిందని కాదు. కింది కోర్టు దగ్గర ఆల్రెడీ పెండింగ్లో ఉంది కాబట్టి మీరు అది కంప్లీట్ కాకుండా ఇక్కడికి ఎందుకు వచ్చిండ్రు, అది కంప్లీట్ చేసుకొని రండి అని చెప్పేసి చెప్పింది తప్ప ఏదో బీసీలకు దసరా వచ్చేసింది, దీపావళి ముందే వచ్చేసింది, ఇంకా 10 రోజులు వాళ్ళ వెలుగు ఏం నెడుతుంది, ఏం చెప్పదలుచుకున్నారు? మనం ఏమనుకోవాలి? నిజంగా బీసీలకు సంబంధించిన ఇష్యూలో న్యాయం జరిగితే, ఇందాక సాయి అన్నట్టు పార్టీలకు అతీతంగానే ఈరోజు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కదా.
అందరు ఇచ్చారు కదా పార్టీల పరంగా. అట్లనే బీసీ సామాజిక వర్గాల్లో పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు అలా అనుకూలంగా వస్తే. అది చేయడానికి అవకాశమే లేనప్పుడు సంకలు గుద్దుకోవడం ఎందుకు? అవకాశం ఉంటే మనం అందరం హ్యాపీ. నేను ఇక్కడ కూర్చొని 100 మాట్లాడినా, వ్యతిరేకంగా మాట్లాడినా అయ్యేది రాజ్యాంగబద్ధంగా ఉంటే ఆగుతుందా? ఆగడానికి అవకాశం లేదు. నేను ఎంత మాట్లాడినా, నేను ఏం చేసినా, తల బద్దలు కొట్టుకున్నా, భూమికి వేసి కొట్టుకున్నా కానీ అది ఆగదు. ఆగుతుందా? ఆగడానికి అవకాశం ఉందా? ముందుకు ముందే కొన్ని చూసాం కూడా కదా. మొన్న కూడా గ్రూప్ 1 కి సంబంధించి ఆల్రెడీ కింద కోర్టులో ఏం జరిగింది, తర్వాత మళ్ళీ పైన కోర్టులోకి వెళ్తే ఏం జరిగిందో కూడా చూసాం. మీరు అన్నట్టు టెక్నికల్ ఇష్యూస్ లేకపోతే ఇంకోటి ఉంటే ఒక చోట కాకపోతే ఇంకో చోట అది మూవ్ ఆన్ అవుతుంది. కాబట్టి ఇవాళ కూడా ఈ కోర్టు ఆ కోర్టు అనేది అంటే మీరు అన్నట్టు నిజంగా దానికి శాస్త్రీయంగా చట్టబద్ధంగా అన్నీ ఉంటే బీసీలకు న్యాయం జరుగుతుంది, ఇది ముందుకెళ్తుంది. లేదు అంటే కోర్టు ఏం చెప్తుంది అనేది ఉంటుంది. అదే మరి అందుకనే అంటే కోర్టు ఏం చెప్తుందా అనడానికి కూడా కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. సరే, వాటిని క్రాస్ చేసి కూడా బీసీలకు న్యాయం చేస్తుందా చూద్దాం. అది కూడా మరి రాజ్యాంగానికి విరుద్ధంగా కోర్టు ముందుకెళ్తుందా లేదా అనుకూలంగానే ముందుకెళ్తుందా? ఇప్పటిదాకా వెళ్ళిన దాంట్లో అయితే అనుకూలంగానే, ఎక్కడ కూడా కోర్టు అవాయిడ్ చేసిన దాఖలాలు అయితే కనపడట్లేదు. సో మనకున్న అనుభవాలు ఇవన్నీ చూసిన దాని ప్రకారం అయితే ఖచ్చితంగా వ్యతిరేకంగా వచ్చే అవకాశాలే ఉన్నాయనేది మేము అందరం చెప్పగలుగుతున్నాం. మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, మహారాష్ట్ర ఎన్నికలు జరిగిన ఎన్నికల్ని రద్దు చేసిన పరిస్థితి ఉంది. అందరు ఖర్చు పెట్టుకొని ఫీల్డ్లోకి పోయి ఎన్నికలు అయిన తర్వాత వాటిని రద్దు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ఒకవేళ వీళ్ళు మొండిగానే వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా రేపు ఇక్కడ నుంచి పోయి ఇంకో దగ్గరికి పోతుంది అనుకున్నాం. ఒకవేళ హైకోర్టులో ఏదో అనుకూలంగా వచ్చింది అనుకో, ఎవరికైతే పిటిషనర్కో మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి అవకాశం ఉంది కదా. కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళేదాకా మళ్ళీ ఇదొక తంతు జరుగుతుంది. ఒకవేళ తంతు జరిగింది అనుకోండి, ఇక్కడ ఎలక్షన్స్ వీళ్ళు మొండిగా వెళ్ళిపోయినారు, జరిపేసిండ్రు, అందరూ ఎన్నికలు అయిపోతాయి, సర్పంచ్లు ఎంపీటీసీలు గెలుస్తారు, జెడ్పీటీసీలు గెలుస్తారు. సుప్రీంకోర్టులో వ్యతిరేకంగా వచ్చింది అనుకో, వీళ్ళు ఏం చేసుకోవాలా? తడిగుడ్డతో గొంతుకోసుకోవాలి. ఎందుకంటే 5వ 10వ వరకు ఖర్చు పెట్టుకొని ఉంటారు కదా. అంటే పరిస్థితులు ఇట్లా ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్రల కారణంగా బీసీలకు అన్యాయం జరుగుతుంది తప్ప ఏ ప్రతిపక్ష పార్టీ చేయటానికి అవకాశం లేదు, ఉండదు అనేది అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. శ్రవణ్ గారు, ఇక్కడ సుప్రీంకోర్టు వల్ల ఒక టెక్నికల్ అంశం ఏదైతే ఉందంటే కింద కోర్టులో